వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాం. ప్రియుల అందరూ ప్రార్థనలో ఏకీభవించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆయన ఈ యొక్క సమయంలో మీరు వ్రాయించినటువంటి జీవగ్రంథంలో నుండి కొన్ని విషయాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమయ్యేటువంటివి బలపరిచేటువంటి నీ యొక్క మాటలను ఆయన నేను తెలుసుకొని విశ్వాసములో స్థిరులుగా ఆయన బలముగా నీ కొరకు నమ్మకంగా బ్రతికి అవకాశం కల్పించమని ఈ యొక్క కార్యక్రమం ఆయన చివరి వరకు ఈ యొక్క మహిమార్థమై జరిగించమని చక్కటి వాతావరణాన్ని అనుకూలపరచమని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కొంచెం సమయం ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి మనం నేర్చుకునేటువంటి అంశము బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 4th సెమిస్టర్లో ఈ యొక్క పాఠం ఉంది పిల్లల. అదే బైబిల్లో స్త్రీలపై వివక్షత ఉన్నదా? బైబిల్లో స్త్రీలపై వివక్షత ఉన్నదా? ప్రియమైన దేవుని పిల్లల, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బైబిల్ వ్యతిరేకులు బైబిల్ గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్పై బురద చల్లాలని, క్రీస్తును విశ్వసించినటువంటి క్రైస్తవులను బైబిల్కు దూరం చేయాలని బైబిల్లో నుండే కొన్ని వచనాలు చూపించి వారి విశ్వాస జీవితంలో ఆందోళన కలిగించి మరి దేవునికి దూరం చేయాలని ఎన్నో రకాలుగా మరి బోధలు, తప్పుడు బోధలు జరిగిస్తూ క్రైస్తవుల మధ్యకు ఆ యొక్క మాటలు ప్రయోగిస్తూ ఉన్నారు. అయితే క్రైస్తవులను, క్రీస్తుని నమ్మినటువంటి దేవుని పిల్లలను కాపాడవలసినటువంటి బాధ్యత క్రీస్తు మాటలు చెబుతూ ఉన్నటువంటి బోధకులైనటువంటి వారి మీద ఖచ్చితంగా ఉంది. క్రీస్తు విరోధులు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకు బైబిల్లో సమాధానం ఉన్నాయి. బైబిల్ను చక్కగా చదువుకుంటే, నేర్చుకుంటే వాటన్నింటికి సమాధానాలను మనం క్షుణ్ణంగా చెప్పగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రోజు ప్రారంభ సంఘంలో సంఘ పెద్దగా ఉన్నటువంటి పేతురు గారి ద్వారా దేవుడు వ్రాస్తూ ఏం చెబుతున్నాడో ఒక్కసారి ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి, సమాధానం చెప్పడానికి
అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి బైబిల్ బోధించేటువంటి బోధకులు కావచ్చు, క్రీస్తును వెంబడించేటువంటి విశ్వాసులు కావచ్చు, సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. సమాధానము బైబిల్లో వ్రాయబడ్డాయి అంటే వ్రాయబడ్డాయి. అవి తెలుసుకొని చక్కగా నేర్చుకొని ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పగలం. ఈరోజు క్రైస్తవ్యం మీద క్రీస్తుకు విరోధులుగా ఉన్నటువంటి వారు ఎన్నో విషయాలలో బైబిల్ గురించి మాట్లాడారు. అంతేకాకుండా అందులో ఇంకొక విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్ పక్షపాతం చూపుతా ఉంది. స్త్రీలపై పక్షపాతం చూపించింది. బైబిల్లో స్త్రీలపై వివక్షత ఉన్నదని బైబిల్లో ఉన్నటువంటి మాటలు లేవనెత్తి అవివేకులైనటువంటి స్త్రీలకు ఈ మాటలు చెప్పి కుటుంబాలనే పాడు చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అయితే వారికి తెలియని సంగతి, దేవుని మనస్సు వారికి తెలియదు. క్రైస్తవుల మీద పగదో అలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వివక్షత, చిన్న చూపు చూడడం, దేవునికి అలాంటి స్వభావం ఉంటుందా? దేవుడు ఆయన పక్షపాతి కాడు. రోమపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం పిల్లలు. రోమపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతము లేదు. ఆయన పక్షపాతి కాడు. ఆయన వివక్షత చూపడు. అయితే పక్షపాతం ఎవరి మధ్యలో ఉంటుంది? ఎవరు వివక్షత చూపుతారంటే కేవలం మనుషులే పక్షపాతం చూపిస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, డబ్బు ఉంటే ఒకలాగా చూస్తారు, డబ్బు లేకపోతే ఇంకొకలాగా చూస్తారు. ఇది పక్షపాతం కాదా? మన కులం వాడు అయితే ఒకలాగా, మన కులం కాదని ఇంకొకలాగా. ఇది పక్షపాతం కాదా? అందం ఆరోగ్యం ఉంటే ఒకలాగా, అందం ఆరోగ్యం లేకపోతే ఇంకొకలాగా. ఇది పక్షపాతం కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల మధ్య పక్షపాతం. మంచి భోజనం పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళ మాట వింటారు. వాళ్ళు ఏది చెబితే అదే. వారి అవసరాలు తీర్చకుండా మంచి భోజనం పెట్టకపోతే వారి మాట వినరు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల మధ్య పక్షపాతం ఉంది. దేవుడు పక్షపాతి కాడు. మనతో సమానంగా వయస్సు ఉంటే ఒకలాగా చూస్తాం, మనతో సమానంగా వయస్సు లేకపోతే చిన్నవాళ్ళని ఇంకొకలాగా చూస్తాం. పక్షపాతం కాదా? పక్షపాతమే. మన బంధువులైతే ఒకలాగా, మన వాళ్ళు కాకపోతే ఒకలాగా. ఇది పక్షపాతమే. మన ప్రాంతానికి చెందిన వాడైతే ఒకలాగా, విదేశీయుడైతే ఒకలాగా. ఇది మనుషుల మధ్య పక్షపాతం. కానీ దేవుడు మాత్రం పక్షపాతి కాడు. పురుషులైతే ఒకలాగా, స్త్రీలైతే ఒకలాగా. ఇది పక్షపాతమే. కానీ దేవునికి పక్షపాతం లేదు. ఆయన పక్షపాతి కాడు. ఒక జనాంగం గురించి ఒక వర్గానికి సంబంధించి ఒకలాగా, ఇంకొక వర్గానికి సంబంధించి ఇంకొకలాగా మనుషుల మీద అభిప్రాయాలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ దేవుడు మాత్రం పక్షపాతి కాదు. ఒకరోజు పేదరు గారు, ఇశ్రాయేలీయులము, దేవుడు మేమే బలమైన జనాంగము అని అనుకున్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ఈ పేదరు గారికి దేవుడు జ్ఞానోదయం కలిగించాడు.
అప్పుడు పేతురు గారు ఏమంటున్నాడో ఒకసారి మీ కళ్ళతో మీరే చూడండి పిల్లలు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 10వ అధ్యాయం 34వ వచనం పిల్లలు. 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. అంటే అంతవరకు డౌట్ ఉందా? ఆయన పక్షపాతి కాడులే, ఆయన మంచోడలే, సరే ఆయన పక్షపాతి కాడు అంతవరకేనా? అంటే నిజంగా నువ్వు ఇంకా గ్రహించలేదా? తర్వాత గ్రహించాడు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఆయన పక్షపాతి కాడు. ఆయన నమ్మిన పిల్లలు, ఆయన నమ్మని పిల్లలు భూమి మీద అందరూ ఉన్నారు. ఆయన పక్షపాతి కాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన తన వర్షాన్ని కురిపిస్తా ఉన్నాడు. తన సూర్యుని ఉదయింపజేస్తా ఉన్నాడు. ఆయన నమ్మనటువంటి అన్య జనాంగానికి సంబంధించిన ప్రజలు వారు పండించే పంటలను కూడా దేవుడు వృద్ధి చేస్తానే ఉన్నాడు. ఆయన పక్షపాతి కాడు. మనుషుల మధ్యనే పక్షపాతం. మనుషులే మనుషుల పట్ల పక్షపాతం చూపిస్తారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు బైబిల్లో స్త్రీలపై వివక్షత ఉంది, స్త్రీలను చిన్నచూపు చూసింది అనేటువంటి మనుషులు తెలుసుకోవాల్సినటువంటి సత్యం. దేవుడు పక్షపాతి కాడు. ఆయన మనసు ఇలాంటిదే. ఆయనకు పక్షపాతం లేదు. మనుషుల మధ్య పక్షపాతం. స్త్రీల పైన సమాజమే చూపించింది పక్షపాతం. ఒకప్పుడు ఆడపిల్ల చదువుకోవడానికి మరి ముందు చూపుతో ఆలోచన లేదు. ఆడపిల్లలు చదువు అవసరం లేదు, మీకు మీరు వంటింటికే పరిమితం అని వారిని చిన్న చూపు చూసింది సమాజం. చిన్న చూపు చూసాయి కుటుంబాలు. తర్వాత మేల్కొన్నారు. తర్వాత సంఘ సంస్కర్తలు ప్రేరణ ఇచ్చిన తర్వాత సమాజంలో అప్పుడు ఇంకా సమాజంలో మహిళా లోకం లేచింది. ప్రియమైన దేవుని పిల్లలారా, సమాజంలోనే మరి స్త్రీల పట్ల వివక్షత చూపారు, కానీ దేవుడు మాత్రం వివక్షత చూపలేదు. ఇంకా చూస్తే ఇంకా పాతకాలంలో ఒక కార్యక్రమం ఉండేది, ఒక ఆచారం అనుకోవచ్చు. సతీ సహగమనం. సతీ భార్య సహగమనం, కలిసిపోవడం. అంటే భర్త చనిపోగానే భర్తతో పాటు ఈమె కూడా చనిపోవాలి. భర్తను చనిపోయిన తర్వాత చితి మంట మీద శవం కాలుతా ఉన్నప్పుడు ఆ స్త్రీ కూడా ఆ చితి మంట మీద కూర్చోవాలి. ఆమె కూడా కాలిపోతుంది. ఒక దురాచారం మన దేశంలోనే. స్త్రీల పట్ల వివక్షత చూపాయి మన దేశంలోనే ఆచారాలు. ప్రియమైన దేవుని పిల్లారా, అయితే బైబిల్ తెలుసుకున్న తర్వాత కొంతమంది సంఘ సంస్కర్తలు బైబిల్ చదివారు. ఒక విలియం కేరీ, ఒక రాజా రామ్మోహన్ రాయ్. ఈయన 1772లో ఆయన జన్మించారు. విలియం కేరీతో పరిచయం అయిన తర్వాత బైబిల్లో ఉన్న ఒక విషయాన్ని చదివిన తర్వాత ఇదిగో ఆ విషయాన్ని బట్టి వారిలో ప్రేరణ కలిగిన తర్వాత ఇలాంటి దురాచారాన్ని అడ్డుకోవడానికి ముందు ప్రయత్నం చేశారు. తర్వాత సతీ సహగమనం నిర్మూలన జరిగింది. వారికి ప్రేరణ ఇచ్చేటువంటి బైబిల్లో ఉన్న మాట ఏంటంటే ఒకసారి చూద్దాం. వారు ఏ మాటను చూసి బలవంతులయ్యారు. ఈ దురాచారంలో స్త్రీల పట్ల వివక్ష జరుగుతూ ఉన్నది. బాల్యంలోనే బాల్య వివాహాలు. ఎక్కువ వయస్సు ఉన్నటువంటి ముసలి వాడికి ఒక చిన్న ప్రాయంలో ఉన్నటువంటి అమ్మాయిని చేసేవారు. ఆ ముసలివాడు త్వరగా చనిపోతే ఈ అమ్మాయి వయసు ఉండగానే ఆ ఆచారం వలన ఆమె కూడా త్వరగానే చచ్చిపోయింది. ఇదంతా చూసి చెలించిపోయారు. దేవుడి మనస్సు వారిలో ఉంది కాబట్టి చెలించిపోయారు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారికి ప్రేరణ ఇచ్చినటువంటి బైబిల్లో ఉన్న మాట
ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. క్షమించండి, ఒకసారి 4వ వచనం చదువుతున్నాం పిల్లలు. 4వ వచనం. భర్తకే గాని భార్యకు తన దేహంపైని అధికారము లేదు, అలాగుననే భార్యకే గాని భర్తకు తన దేహంపైన అధికారం లేదు. ఈ వచనం చూస్తే ఒకసారి భర్తకే గాని భార్యకు తన దేహంపైన అధికారం లేదు. ఇంకొక వచనం ఉంటుంది, సూర్యుడు వచనం. భర్త బ్రతికున్నంత వరకే అనే పదం ఉంటుంది చూడండి ఒకసారి. భర్త బ్రతికున్నంత వరకే. ఆ వచనం ఒకసారి కామెంట్ లో నేను సబ్మిట్ చేస్తున్నాను. భర్త బ్రతికున్నంత వరకే భార్య అతనికి బద్ధురాలు. ఆ వచనం ఉంటుంది. భర్త బ్రతికున్నంత వరకే. ఓకే, చూద్దాం పిల్లరా. ఇక్కడ కాదు, రోమపత్రిక, క్షమించండి, రోమపత్రిక వెళ్దాం. రోమపత్రికలో ఉంటుంది చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం. రోమపత్రిక 7వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు, కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. బ్రతికున్నంత వరకే బద్ధురాలు. ఇంకా భర్త చనిపోయాడు. ఈ భర్త శవాన్ని తీసుకెళ్తా ఉన్నారు దహనం చేయడానికి. ఆ సమయంలో ఈ సతీసగమం అనే దురాచారం వలన ఆ బ్రతికున్నటువంటి ఆ స్త్రీని కూడా తీసుకెళ్ళి నిప్పుల మీద కాల్చడం ఎంతవరకు సమంజసం? లేదమ్మా, నువ్వు ఆమెకు భార్య, నీ భర్త చనిపోయాడు, నువ్వు కూడా చనిపోవాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అతని కాలం చెల్లింది, నీ కాలం కూడా చెల్లాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది పక్షపాతం కదా. అతడు ప్రాణం పోతే ఈమె కూడా ప్రాణం తీసేస్తారా? ప్రియమైన దేవుని పిల్లారా, సమాజంలోనే మన దేశంలోనే స్త్రీల పట్ల వివక్షత చూపారు, పక్షపాతం చూపించారు. బైబిల్ మాత్రం పక్షపాతం చూపించలేదు. బ్రతికున్నంత వరకే నువ్వు బద్ధురాలమ్మా, నీ భర్త చనిపోయాడని నువ్వు కూడా చనిపోవాల్సిన అవసరం లేదు దేవుడు చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఆయన తండ్రి మన యొక్క మంచితనాన్ని కోరేవాడు. ఈరోజు ఆయన మంచితనాన్ని సమాజానికి కనబడకుండా ఆయన ఒక చెడ్డవాడిగా, ఆయన వాయించిన బైబిల్ గ్రంథాన్ని ఒక చెడ్డదిగా ఈరోజు సమాజానికి చూపిస్తూ ఉన్నారు క్రీస్తు విరోధులు. ఎవరైనా మరి క్రీస్తు విరోధులు మాకే అంత తెలుసు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మాతో మాట్లాడడానికి సిద్ధపడవచ్చు. సెల్ నెంబర్ కిందనే ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఎంత శక్తి ఉంటుందో మాతో ఢీకొనవచ్చు. ఈ పవర్ ఏంటో మేము చూస్తాం. ఓకే పిల్లారా, దేవుడి పక్షపాతి కాదు, మనిషే పక్షపాతి. మన దేశంలో ఉన్నటువంటి ఆచారాలే స్త్రీల పట్ల వివక్షత చూపాయి. తర్వాత సంఘ సంస్కర్తలు వారు ముందుకు వచ్చేసరికి అప్పుడు మాత్రం సమాజంలో కొంచెం వెనకడిగేశారు. ఎందరో స్త్రీమూర్తులు ముందుకు వచ్చేసరికి మా స్త్రీ జాతి నశించిపోతా ఉన్నది,
చాలా బాధపడతా ఉన్నది అనేసరికి అప్పుడు కొంతమంది స్త్రీ విద్యకు ప్రోత్సాహం కలిగించారు. మన దేశంలో స్త్రీ విద్య అప్పుడు ముందుకు వచ్చింది. పిల్లలు స్త్రీల పట్ల సమాజమే వివక్ష చూపింది, కానీ దేవుడు మాత్రం వివక్షత చూపలేదు. ఈ విషయాలు విన్న తర్వాత కూడా బైబిల్లో ఇంకా కొన్ని వచనాలు పైకి లేవనెత్తి, ఇదిగో బైబిల్లో ఇక్కడ వచనాలు ఉన్నాయని కొన్ని విషయాలు మాట్లాడతారు. ప్రారంభంలో దేవుడు మనిషికి చేసినటువంటి విధానం, ఆదాము హవ్వలను చేసినటువంటి విధానం గురించి మరి జ్ఞాపకం చేస్తూ, దేవుడు ఆదాము చేశాడు పురుషుని, తర్వాత స్త్రీని చేశాడు కదా. స్త్రీ ఎలా కలిగింది? ఆదాము నుండే కదా స్త్రీ కలిగింది, ఆదాము నుండే. అమ్మ మిమ్మల్ని రెండో ప్లేస్లో పెట్టాడు దేవుడు. మొదటి స్థానంలో పురుషుడు ఉన్నాడు. పురుషుడు నుండే స్త్రీ కలిగింది, కానీ స్త్రీ నుండి పురుషుడు కలగలేదని స్త్రీలను తక్కువ చేశాడు దేవుడని ఈ మాటలు లేవనెత్తారు. ప్రారంభంలో ఆదికాండంలో ఉన్నటువంటి మాట కావచ్చు, తర్వాత కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక విషయం కూడా చూపిస్తారు. చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం వచనం 8వ వచనం అనుకుంటా. ఒక్కసారి 8వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. ఏలైనగా స్త్రీ పురుషుడు నుండే కలిగను, కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ఈ వచనాన్ని బయటికి తీసి మిగతా వచనాలు చూపించారు. ప్రారంభంలో అమ్మ నిన్ను చేసింది ఆదాము నుండే. కృత నిబంధనలకు వస్తే ఇక్కడ కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీ పురుషుడు నుండే కలిగింది, పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మీ పట్ల పక్షపాతం ఉంది. దేవుడు పక్షపాతం చూపించాడు మీ మీద. అసలు ఇలా ఉండొచ్చా? అసలు ఇలాంటి దేవుడు దేవుడేనా? ఇలా మాయ మాట చెప్పి విశ్వాసం తగ్గించే విధంగా మాట్లాడతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతే చదివారు కానీ ఇంకా క్రిందికి వెళ్ళిపోతే ఒక మంచి మాట ఉంది. ఈ మాట చూపించారు. 12వ వచనం. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో, ప్రారంభంలో కలిగింది. ప్రారంభంలో స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే ఇప్పుడు పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. ఇప్పుడు ఒక మగబిడ్డ లేదా ఆడబిడ్డ పుట్టాలంటే వీరిని మోసేది గర్భం ఎవరు? ఒక స్త్రీ. ప్రారంభంలో స్త్రీ పురుషుడు కలిగింది. ఈరోజు పురుషుడు స్త్రీ నుండి కలుగుతా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. దేవుడు బ్యాలెన్స్ చేశాడు. దేవుడు ఎవరిని చిన్న చూపు చూడలేదు. ఆయన పక్షపాతి కాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సత్యం మనకు తెలియాలి. ఈ విషయాలు మనకు తెలిస్తే బైబిల్ విరోధులు మాట్లాడేటువంటి ప్రతి మాటకు మనం సమాధానం సులువుగా చెప్పగలం. ఇక ఇలా మాట్లాడతారు. సమాధానం చెప్పిన తర్వాత ఇంకా కొన్ని విషయాలు లేవనెత్తారు. ఇంకొక సందర్భం గురించి మనం ఆలోచిద్దాం. వారు చూపించేటువంటి బైబిల్ వచనం ఏంటంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం 35వ వచనం. స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలెను. వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రం చెప్పుచున్నది. వారు ఏమైనా నేర్చుకున్న కోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానం. అమ్మా, సంఘంలో మాట్లాడకూడదట, నోరెత్తకూడదు. నువ్వు మాట్లాడితే అవమానం అంట. అసలు ఏంటి ఇలాంటి మాటలు? మీ మీద ఎంత పగ ఉంటే, ఎంత కక్ష లేకపోతే ఇలాంటి మాటలు ఉంటాయి. చిన్న చూపు ఉంది. ఒకసారి చూడండి, ఈ వచనం చూస్తే ఇంకా మీకు ఇంకా అర్థం కాలేదా? ఇలాంటి మాటలు
బయటికి తీసేసరికి ఇక వారికి సమానం చెప్పలేక చాలా మంది కంగారు పడతారు. నిజమే కదా, దేవుడు ఇలా ఉండకూడదు కదా అని బైబిల్ వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘంలో మౌనంగా ఉండవలేను, మాట్లాడితే అవమానం. అసలు ఆ కాలంలో ఈ మాట వ్రాయించడంలో ఉద్దేశం ఏంటి? అసలు ఏం జరుగుతూ ఉన్నది ఆ టైంలో? ఆ సందర్భాన్ని బట్టి మీరు మాట్లాడకుండానే ఆ సమయంలో చెప్పాడు అంతే. ఒకసారి ఏం జరుగుతుందో చూడండి. ఒకసారి క్వశ్చన్ వేసాడు ఆల్రెడీ అక్కడే, ఇదే అధ్యాయంలోనే 26వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? ఏదో జరుగుతుంది వాళ్ళ మధ్యలో. ఏం జరుగుతూ ఉందంటే అల్లరి జరుగుతూ ఉంది. తర్వాత చూడండి, మాకు అర్థమవుతాయి విషయాలు. మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవాలని ఉన్నాడు. నేను పాడవాడతాను అంటా ఉన్నాడు ఒకడు. మరి ఒకడు బోధింపవాలని ఉన్నాను. నేను మాట్లాడతాను, నాకు వాక్యం ఇవ్వండి. నేను కోర్సు బైబిల్ కూడా చేశాను, నాకు వాక్యం ఇవ్వలేదు. వీళ్ళు దైవసేవకులను తొక్కేస్తా ఉన్నారు. వీళ్ళ బాధ ఇది. మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవాలని ఉన్నాడు. దేవుడు నాకు బయలుపరిచాడు, నేను మాట్లాడదాం అనుకుంటే నన్ను మాట్లాడి కూడా నా గొంతు నొక్కేస్తా ఉన్నారని ఒకడొస్తా ఉన్నాడు. మరి ఒకడు భాషతో మాట్లాడవాలని ఉన్నాడు. నేను భాషతో మాట్లాడతాను, తెలుగే ఇంగ్లీష్ సరిగా రాదు, భాష మాట్లాడతాను కొంతమంది. అది ఏ భాష కూడా తెలియదు, గొనుగుతాడు, దాని మీనింగ్ తెలియదు, ఏం తెలియదు. అసలు భాషనే ఆపేశాడు. ఈరోజు ప్రతి భాషలోకి బైబిల్ దేవుడు వ్రాయించాడు. నువ్వు ఏ భాషకు చెందిన వాడైనా నీకు ఏ భాష వస్తాదో దేవుడి మాటలు ఆ భాషలోకే బైబిల్ రూపంలో నీ చెంతకు తీసుకుని వచ్చాడు. నేను పాట పాడతాను ఒకరు, నాకు దేవుడు ఏదైతే బయలుపరిచాడో నేను అది చెప్తాను ఒకడు వస్తా ఉన్నాడు. నేను భాషతో మాట్లాడతాను, నేను పాటలు పాడతాను. ఈ గోల చూసి వీళ్ళు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు స్త్రీలు కూడా మేము కూడా వాడుతూ ఉన్నాను అనుకో, ఎలా ఉంటుంది? మీరు సైలెంట్గా ఉండండి కొద్దిసేపు. ఇప్పుడే గోల ఎక్కువైపోయింది. ఇక మీరు మాట్లాడడం మధ్యలో అవమానం. ఈ మాటలు చెప్పేసరికి ఈ వర్షాన్ని ఈ పై సందర్భం చదవకుండా ఈ ఒక్క వర్షం బయటికి తీస్తే మనం తప్పుగా అపారం చేసుకుంటాం. దేవుడు స్త్రీల పట్ల వివక్షత చూపలేదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆయన నేర్చుకోమని చెప్పాడు, తన మాట నేర్చుకోమని చెప్పాడు అందరికీ. ఏ తండ్రి అయినా తన కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు, ఆడబిడ్డ కావచ్చు, మగబిడ్డ కావచ్చు, అందరినీ సమానంగా చూస్తారు. ఒకవేళ మనుషులు సమానంగా చూడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం సమానంగానే చూస్తాడు. మరి మాట్లాడకూడదు, మీరు మౌనంగా ఉండాలి, మీరు మాట్లాడితే అవమానం ఉన్నప్పుడు ఎందుకు? బైబిల్లో ఎంతో మంది ప్రవక్తికలు, బైబిల్ బోధించిన దేవుని మాట చెప్పేటువంటి ప్రవక్తలు ఉన్నారు, ప్రవచించిన వారు ఉన్నారు పురుషులు. అదేవిధంగా ప్రవచించిన స్త్రీలు కూడా ఉన్నారు, మనకు కనబడతారు. ఒక మిరియాము, అహరోను, మోషే వారి యొక్క సహోదరి మిరియాము ఉంది, ఒక స్త్రీ. ఒక దెబోరా, ఒక స్త్రీ ఉంది. ఒక హుల్దా, ఒక స్త్రీ ఉంది. క్రొత్త నిబంధనలో మరి ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు ఉన్నారు, ప్రవక్తలు. మరి స్త్రీలను కూడా దేవుడు ఏర్పరుచుకొని వారి ద్వారా కూడా దేవుడు తన మాటను ప్రవచించాడు. ఆ రోజు పురుషులను మాత్రమే మీరే ప్రవచించండి, మీకే హక్కు అని మాత్రం దేవుడు పక్షపాతం చూపలేదు. బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల పేర్లు చూస్తే పురుషులకు దేవుడు రాయించిన పత్రికల పేరుతో, అదేవిధంగా పాత నిబంధనలో స్త్రీల పేర్లతోనే పుస్తకాలు ఉన్నాయి. ఋతు గ్రంథం, ఒక ఎస్తేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు పక్షపాతి కాదు. ఆయన తన విషయాన్ని తన గురించినటువంటి మాటలు బైబిల్లో ఉన్న విషయాన్ని నేర్చుకోమని చెప్పాడు, బోధించమని చెప్పాడు. ఒక వర్షం చూద్దాం పిల్లలు. తీతుకు రాసినటువంటి పత్రిక, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం.
తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం పిల్లరా. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు దేవుని వాక్యము దూషింపకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించుచు స్వస్థ బుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకున్న వారు మంచి వారునై ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారై ఉండవాలని బోధించుము. మంచి ఉపదేశం చేసేవారిగా ఉండాలి స్త్రీలు. బోధించాలంటే ఆ బోధ గురించిన విషయాలు మీకు తెలియాలి, మీరు వినాలి, తర్వాత మీకు చెప్పాలి. కేవలం పురుషులే బోధించాలి, స్త్రీలు బోధించకూడదని లేదు, బైబిల్ చెప్పలేదు. దేవుడు పక్షపాతి కాడు. ఆయన మాటలో తన పిల్లలు స్త్రీ పురుషులు ఎవరైనా వాక్యం బోధించవచ్చు, చెప్పచ్చు. అయితే చెప్పాలంటే బోధించాలంటే నేర్చుకొని బోధించాలి. నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదు. ఈరోజు చాలా మంది మైక్ ఎత్తాడంటే వదిలిపెట్టాడు. ఏమైనా దేవుని పిల్లలు బోధించాలి, సత్యవాక్యము సరిగా విభజించి బోధించాలి. ఏమైనా దేవుని పిల్లలు చివరిగా ఒక వచనం చూసుకున్నాం. సంఘంలో కూడా దేవుడు అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదు దేశస్థుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. పురుషుడని స్త్రీ అని భేదం లేదు. మీరందరూ క్రీస్తును నమ్మినటువంటి, క్రీస్తును ధరించుకున్నటువంటి క్రైస్తవులు. ఆయన పక్షపాతం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో ఇన్ని వచనాలు, ఇన్ని సందర్భాలు వ్రాయబడినా కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ మనందరం జ్ఞాపకం చేసుకుంటూ మరి తండ్రి గురించిన బోధ మనం ప్రకటిస్తూ ఆయన తనయులను కాపాడవలసినటువంటి బాధ్యత మన మీదనే ఉంది. బైబిల్లో స్త్రీలపై వివక్షత ఉన్నదా అంటే వివక్షత లేదు. వివక్షత దేవుడు చూపలేదు. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ యొక్క విషయాలు విన్నటువంటి మనమందరం ఎల్లప్పుడూ క్రీస్తు విరోధులకు మనం ఘాటుగా సత్యవాక్యం సరిగా విభజించి స్పందించే బాధ్యత బైబిల్ నేర్చుకునేటువంటి విద్యార్థులైనటువంటి మన మీదనే ఉంది. ఈ యొక్క విషయాలు విన్నటువంటి మీరందరూ మరి దేవుని యొక్క గొప్ప సైనికులుగా మీరు ఆయన సేవలో వాడబడాలని ఈ యొక్క మాట తెలియజేస్తా ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం పిల్లలు. ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన మీలో ఉన్నటువంటి స్వభావం ఆయన మీరు పక్షపాతి కాదని ఆయన బైబిల్లో వాయించారు. మనుషులు అపార్థం చేస్తున్నారు ఆయన. ఈ యొక్క విషయాలను ఆయన, ఈ జ్ఞానపు సంగతులను ఆయన నేను తెలియని అనేకులకు తండ్రి నేను బోధించి మీ పిల్లలను బలపరిచినట్లు ఆయన మాకు సహాయత దయచేయమని, ఈ యొక్క సమయంలో మీ యొక్క మంచి మాటలు వినడానికి కూడి వచ్చినటువంటి మీ యొక్క ప్రియులందరినీ ఆయన జ్ఞాపకం చేస్తూ వారి యొక్క అక్కర్లన్నీ ఆయన క్రీస్తులో తీర్చమని, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ క్రీస్తు సంఘంలో జ్ఞాపకం చేసుకున్నాం నడిపించేటువంటి దైవ సేవకుడు ఆయన కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేస్తున్నాం. భవిష్యత్ కాలంలో ఆయన పరిసర ప్రాంతాలలో స్వార్థ ప్రకటించడానికి సిద్ధపడుతూ ఉండగా ఆయన మీ యొక్క ద్వారం తెరవమని, అనేకులను ఆయన రక్షణ పొంది సంఘంలోకి చేర్చబడినట్లు
నీకు కృప చూపమని ఈ ప్రార్థన ఈ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.